ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఇక్కడదే. ఒకటి ఏంటంటే చాలా టైం ఉంది కాబట్టి ఈ నాలుగేళ్లలో రేవంత్ రెడ్డి బయట నుంచి ఎక్కించైనా డబ్బులు తెచ్చి ఆయన హామీలన్నీ నెరవేరుస్తాడనేది ఒకటి ఉంటుంది. ఓకే, నిజంగానే ఆయన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తే అభివృద్ధి అనేది ఆగిపోతుంది, డబ్బులు ఉండవు. రెండింటిని సమతుల్యం చేయాలంటే బయట నుంచి డబ్బులు తేవాలి. అప్పుడు అది 12,000 కోట్లకు పోతుంది. అవును, 6,000 కోట్లు ఉన్న అప్పు 12,000 కోట్లు, 6 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైన అంశాలు కాదు రేవంత్ రెడ్డికి. ఓకే, ఆయన వైఫల్యమే రేపు ఈ పార్టీలలో ఎవరు అధికారంలోకి వస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు నేను ఇందాకనే అన్నా, తమ బలం మీద గెలిచే రోజులు పోయినాయి. అధికార పార్టీ వైఫల్యాల మీదనే ఆధారపడి గెలిచే పరిస్థితి ఉంటుంది. మొన్న అధికారంలోకి వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏమన్నా ప్రజలు అనుకున్నారా? లేదు, కాదు కదా. బీఆర్ఎస్ని దించాలనుకున్నారు, దించేశారు. అంటే బీఆర్ఎస్ వైఫల్యం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సేమ్ వైస్ వర్స, కాంగ్రెస్ వైఫల్యం అయితేనే బీఆర్ఎస్. అక్కడ కూడా అంతే, జగన్ వైఫల్యం వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు వైఫల్యం వల్ల జగన్ అధికారంలోకి వచ్చాడు. ఈ రాబోయే ఎన్నికలన్నీ ఇట్లాగే జరుగుతాయి. అంటే ఏది కాదన్నా కూడా రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. నేనైతే గెస్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి ఒకవేళ వైఫల్యం చెందినా కూడా కాంగ్రెస్ పార్టీ గతం కంటే బెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కానీ ఎక్కడా కూడా బీసీలకి ప్రాధాన్యం దక్కే పార్టీ గెలుస్తుందని మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని? బీసీ అనేది ఒక రాజకీయ పార్టీగా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితోనన్నా అలయన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా కొన్ని సీట్లు సాధించగలుగుతారు. పార్టీ ఎవరి ద్వారా ముందుకు వస్తుంది? పోనీ బీసీ పార్టీ రావాలనంటే ఏదో ఒక ఉండాలిగా. చాలా మందిలో ఆకాంక్షలు అయితే ఉన్నాయి. ఎవరనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఒక పార్టీ వచ్చే అవకాశాలు ఇప్పటి నుంచే స్పష్టంగా కనబడుతున్నాయి. 2 ప్రాంతీయ పార్టీలని కాదని, అదే 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని కాదని వాళ్ళని ఆదరిస్తారా? ఆదరించడం ఎట్లుంటుందంటే వీళ్ళు ఎవరితో అలయన్స్ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది. అవును, ఒకవేళ బీసీలలో కనుక వచ్చే నాయకుడు కొంత ప్రతిభాశాలి అయ్యుండి డబ్బుండి ఆకట్టుకోగలిగినట్టయితే ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాడు కదా, ఐదర్ బీజేపీతో కానీ లేకుంటే టీడీపీ జనసేన వాళ్ళతో కావచ్చు. అదొక తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించే అవకాశం ఉందా? అక్కడ నాకు అంత గ్రిప్ లేదు పరిస్థితి మీద. బీసీ నాయకులు ఎవరన్నా ఆ లెవెల్కి రైజ్ అవుతారా అనేది నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఆ స్కోప్ ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఆ ప్రయత్నాలలో చాలామంది ఉన్నారు. ఓకే, ఎవరైనా రావచ్చు. రేపు మనం రాబోయే కాలంలో దాని మీద చర్చించుకుందాం. రిజర్వేషన్లకి సంబంధించి ఫైనల్గానే అడిగేది, ఈరోజు సుప్రీంకోర్టు కొంత మాట్లాడింది, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. సో దాన్ని మీరు సమర్థిస్తారా? తప్పది. ఎందుకంటే ఈ 57 కాదు 75 ఏళ్ళ స్వాతంత్ర దేశం అన్ని రంగాలలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచగలిగి ఉంటే అంబేద్కర్ గారు ఆశించినట్టు 25 ఏళ్ళ తర్వాత అవి అవసరం లేకుండా ఉండేవి. బట్ ఇవాళ 100 ఏళ్ళైనా అవి అవసరం పడతాయి. ఎందుకు అని అంటే ఏనాడు కూడా ఈ ప్రభుత్వాలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ అభివృద్ధిలో బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు వాటా ఇవ్వడానికి ప్రయత్నించడం కానీ చేయలేదు. 75 ఏళ్ళు కాదు, ఇంకా 75 ఏళ్ళు ఇదే వరుసలో రాజకీయాలు ఉంటే రిజర్వేషన్స్ ఎప్పటికీ అవసరమవుతూనే ఉంటాయి. క్రీమీ లేయర్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. అది క్రీమీ లేయర్ అనేది అవసరం, కానీ రిజర్వేషన్సే అవసరం లేదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. వెనుకబడతాను సిగ్గుతో తల వంచుకోవాలి కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకంటే 75 ఏళ్ళు అయినాక అమృతోత్సవాలు జరుపుకుంటాను, కానీ ఇప్పటికీ నిరక్షరాస్యులు 30% పైగా ఉన్నారనేది అది జీర్ణించుకోలేని వాస్తవం. అది అంటే స్వాతంత్రం వచ్చినాక పుట్టినోడు కాటికి కాలు చాపుతున్నాడు. అంటే ఇన్నేళ్ల కాలంలో కూడా వానికి చదువు చెప్పడం సాధ్యం కాలేదా? ఎప్పుడు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నారు కదా. మరి అట్లాంటి స్థితి ఉన్న రోజులు. రెండవది, 1,10,00,000 కుటుంబాలు ఉంటే 90 లక్షల కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఎట్లుంటుంది? కరెక్ట్, అది కొంచెం చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఆర్థికంగా వెనక ఉన్నట్టే కదా. అంతరాలు చాలా ఉన్నాయి. రోజుకి ఏంటంటే ధనికులు ఇంకా ధనికులు అవడం, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు కావడం, మధ్యతరగతి వాళ్ళు కూడా పేదవాళ్ళు కావడం అనేది కనబడుతున్నది మనకు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నప్పుడు, ఈ అంతరాలు పెరుగుతున్నప్పుడు నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇప్పుడు ఆర్థికంగా ఎదిగితే వానికి సామాజికంగా చైతన్యం వస్తుంది, సాంఘికంగా ఎదుగుతారు. నీకు ఆర్థికంగానే వాడిని ఎదగనీయకపోతే నువ్వు నీ రాజకీయం ఓట్ బ్యాంక్ కోసము ఇలా ప్రజలను ఓట్లుగా చూసినంత కాలము వాళ్ళు ఎదగరు. ప్రజలను మనుషులుగా చూడాలి కదా.
ఎవరిని మనం మనుషులుగా చూసాం? ఆ రకంగా వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయలేకపోయినాం. పోనీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక దాదాపు 80 ఏళ్ళు కావస్తున్నది, ఇంకా 3 ఏళ్ళు అయితే ఒక సాంస్కృతిక చైతన్యం అని ఇవ్వగలిగామా? ఎంత దారుణంగా ఉంటుందంటే ఏ విషయంలో కానీ చెప్తే అందరు నవ్వుకుంటారు, కానీ స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళ తర్వాత పనులు తోమడం రాదు మనుషులకు. మీరు ఎవరినైనా అడగండి, మీరు పనులు ఎట్లా తోముతారంటే ఇట్లా తోముతామంటారు. అన్నం తినడం రాదు, ఎంత తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎట్లా తినాలో తెలియదు. నీళ్లు తాగడం రాదు. అంటే ఏం నేర్పించినాయి మన టెక్స్ట్ బుక్స్ అన్నీ, మన పాఠశాలలు ఏం నేర్పించాయి? మాట్లాడడం రాదు, ఆలోచించడం రాదు, అర్థం చేసుకోవడం రాదు, ట్రాఫిక్ సెన్స్ అసలే లేదు, ఏ సెన్సు లేదు, కామన్ సెన్స్ అసలే లేదు. ఏమి ఇచ్చినాయి ఈ ప్రభుత్వాలు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదేనా? అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే ఇంకా మనము రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా వద్దా అని అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మౌలికంగా